శివకుమార్ గారు, మరి ఇవాళ బీసీ రిజర్వేషన్లపై అనేక విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు వ్యక్తమవుతున్నాయి. మరి బీసీలకు కేవలం ముస్లింలకు 10% అంటూ కూడా ముస్లింల కోసం ఇది బీసీ డిక్లరేషన్ చేసినట్టుగా ఉందో అంటూ కూడా బీజేపీ ముఖ్యంగా ఇవాళ ఆరోపణలు చేస్తోంది. మరి ఏమంటారు, అసలు బీసీ రిజర్వేషన్ అమలు అవుతుందా, ఇది సాధ్యం అవుతుందంటారా? ముందుగా స్వతంత్ర మిడ్ డే డిబేట్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్లోని వారికి నమస్కారం. ఒకటేమంటే కాంగ్రెస్ పార్టీ బిఫోర్ ఎలక్షన్స్ కామారెడ్డి డిక్లరేషన్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. బీసీ డిక్లరేషన్ చేస్తాం, ఎస్సీ వర్గీకరణ చేస్తాము, ఇంకా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నింటిని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ఎస్సీ వర్గీకరణ ఆల్రెడీ జరిగిపోయింది, దాని ప్రొసీజర్ ప్రకారమే జరగడం జరిగింది. ఇక్కడ ఏదైతే బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే పనిచేస్తుంది. ఇంతకుముందు మా విశ్లేషకులు గారు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తలేరని చెప్పడం జరిగింది. చిత్తశుద్ధితోనే కాంగ్రెస్ పార్టీ ఒక పద్ధతి ప్రకారము సిస్టమ్గానే ముందుకు పోతుంది. ముందు ఆల్రెడీ చెప్పినట్టే అసెంబ్లీలో బిల్ పాస్ చేసినప్పుడు అన్ని పార్టీలు కూడా ఆమోదం తెలిపినాయి. కానీ ఈరోజు వైఖరి మట్టుకు మార్పులు ఉన్నాయి. 3 నెలలు 4 నెలల నుంచి బిల్ అట్లాగే పెండింగ్ ఉంది. తర్వాత హైకోర్టు ఒక డిసిషన్ ఇవ్వడం జరిగింది, ఈ కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. గతంలో కూడా చెప్పినాం, బిల్లు మేము పెడతాము, అసెంబ్లీలో పాస్ చేస్తాము, గవర్నర్కి పంపిస్తాము, తర్వాత గవర్నర్ ఆయన డిసిషన్లో ఆయన పరిధిలో ఉంటుంది కాబట్టి ఆయన డిసిషన్ తీసుకోవాలి. కాదు అనుకుంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఆర్డినెన్స్ అయినా తీసుకొచ్చి చేస్తామని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇదంతా ముందు మొదలైంది మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకే ఈరోజు ఎస్సీ వర్గీకరణ కానీ బీసీ డిక్లరేషన్ కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పడం జరిగింది. గతంలో పార్లమెంట్, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ కాకుండా గతంలో 2 సెషన్లో కూడా జిస్కి ఇస్సేదారి ఉస్తి భాగ్యదారి అని చెప్పి ఎవరైతే రాహుల్ గాంధీ గారు చెప్పడంతో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఏమంటే భారత్ జోడో యాత్రలో తిరిగినప్పుడు మొత్తానికి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, అణగారిన వర్గాలను, లేకపోతే ఇంకా ఫార్వర్డ్ కాస్ట్లో కూడా అయినా సరే ఎవరైతే వీకర్ సెక్షన్ ఉన్నారో వాళ్ళందరినీ కలవడం జరిగింది. వాళ్ళని కలిసిన తర్వాత ఆయనలో ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు ఈ బీసీ డిక్లరేషన్ చేయాలనేది జిస్కి ఇచ్చేదారి ఉత్తి భాగ్యదారి అని, అంటే ఎవరికైతే ఎంత మెజారిటీ ఉందో అంత పర్సంటేజ్ ఇవ్వాలనేది రాహుల్ గాంధీ గారిని మన నినాదం. అయితే దానికి అనుగుణంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గం కానీ ఒక నిర్ణయం తీసుకొని ఇవన్నీ చేయడం జరిగింది. ఆర్డినెన్స్ చేసిన తర్వాత కూడా ఇంకా అవుతలేదు అనే ఒక ఆలోచన వస్తేనే 5, 6, 7 అనేది ఒక 3 తేదీలు ఫిక్స్ చేసి ఒక 20 డేస్ బ్యాకే అనౌన్స్ చేయడం జరిగింది. 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు మనం ఢిల్లీ పోతున్నాం. జంతర్ మంతర్ దగ్గర కూడా మనం ధర్నా చేయడం జరుగుతుంది. అవసరం అనుకుంటే ఢిల్లీలో ఏదైతే జంతర్ మంతర్ దగ్గర ఖచ్చితంగా తెలంగాణ అంశాన్ని, ఈ 42% బీసీ నినాదాన్ని వినిపిద్దాము. ఆల్మోస్ట్ ఆల్ పార్లమెంట్లో నిన్న కూడా ఏదైతే మొన్న పార్లమెంట్లో కూడా స్తంభించడం జరిగింది. వాయిదా తీర్మానం చేయమని కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. మన ఎంపీలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారో వాళ్ళు ప్లేకార్డులు కూడా అక్కడ ప్లే చేసి చెప్పడం జరిగింది. కానీ బీజేపీ ఎంపీలు మొత్తానికి గైరాజరైనరు. మొత్తానికి వాళ్ళ హైకమాండ్ వద్దు అనే నిర్ణయంతో ఉంది కాబట్టి వాళ్ళు రావడం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు మొత్తానికి ఇక్కడ ఒక మాట మాట్లాడుతుండ్రు. లోపాయ ఒప్పందకారం ప్రకారంగా వాళ్ళ బీజేపీ బీఆర్ఎస్ మధ్యన ఒక అండర్స్టాండింగ్ వల్లనే వాళ్ళు కూడా ముందుకు రావడం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని కంపేర్ చేస్తే అట్లీస్ట్ కవితను ఒక రకంగా స్వాగతించవచ్చు. ఎందుకంటే వాళ్ళ అనుబంధ సంస్థ అని చెప్పి బీఆర్ఎస్ అనుబంధ సంస్థ అని చెప్పిన కవిత ఈరోజు ధర్నా చౌక్లో ఆమె నిరాహార దీక్ష చేయడం జరిగింది. నిజంగా కూడా స్వాగతిస్తున్నాను నేను. వ్యక్తిగతంగా అయితే నేను ఖచ్చితంగా స్వాగతిస్తున్న. ఒక కేటీఆర్ అనే డ్రామారావుని కంపేర్ చేస్తే కవిత ఫార్ బెస్ట్ అనే రకంగా నా ఆలోచన ప్రకారం నేను చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ నిన్న జంతర్ మంతర్ దగ్గర కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, బీసీ నాయకులు, బీసీ ఆర్గనైజేషన్స్ అందరు కలిసి జంతర్ మంతర్ దగ్గర నిన్న మాట్లాడడం జరిగింది. ఈరోజు యాజ్ ఆన్ టుడే బహుశా రాష్ట్రపతి అపాయింట్మెంట్ గురించి ఆలోచించడం జరుగుతుంది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు, సంకోచిస్తుండ్రు. అంటే బీజేపీ మొండి వైఖరి, బీజేపీ చేస్తున్న ద్వంద్వ వైఖరి. ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు వాళ్ళు స్వాగతిస్తారు, మద్దతు ఇస్తారు. కానీ అదే ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్ దగ్గర కానీ ధర్నాలు కానీ లేకపోతే ఇంకా ఇప్పుడు ఇదే రకంగా మన తెలంగాణ కాకుండా తమిళనాడు అయి ఉంటే మొత్తం ఆల్ పార్టీస్ అక్కడ వాళ్ళ ఒక స్టేట్ వైజ్ ఇష్యూ ప్రకారం అందరు పోయేది. కానీ ఈరోజు బండి సంజయ్ ఒక మాట మాట్లాడుతుండు, కిషన్ రెడ్డి ఒక మాట మాట్లాడుతుండు, ఇప్పుడు కొత్తగా వచ్చిన అధ్యక్షుడు ఆయన ఒక రకంగా మాట్లాడుతుండే. మొత్తానికి బీజేపీ ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తుంది. ఆర్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం ఉంది. రేపు
ఆర్డినెన్స్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా పెండింగ్గా పెట్టిందంటే రేపు అవసరం అనుకుంటే ఇటు నరేంద్ర మోదీ కానీ అమిత్ షా చెప్పే వరకు బీజేపీ వాళ్ళు నోరు మెదపరు అనేది మనకు అర్థమవుతున్న విషయం. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. 42% ఏదైతే ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే మేము చెప్పినామో దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తాము. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తుందని చెప్పి గంటపదంగా చెప్పడం జరుగుతుంది.